సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. అందరికీ నమస్కారం. భీష్మాష్టమి యొక్క పూర్తి వివరణ తెలియచేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి భీష్మాష్టమి ప్రతి ఒక్క హిందూ కూడా ఏ విధంగా ఆ రోజును సద్వినియోగం చేసుకోవచ్చు, ఏం చేయాలి అంటారు? అందులో ముఖ్యంగా చాలా మంది సంతానం లేని వారు ఉంటారు, పెళ్లి కాని వారు కూడా సఫర్ అవుతూ ఉన్నారు. గురుగారు, వారు ఏమైనా ఆ రోజును ఉపయోగించుకోవచ్చా? ఏం పద్ధతులు, నియమాలు పాటించాలి? పూర్తి వివరణ తెలియజేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. ఈ కార్యక్రమాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు ఆశాంతం వీక్షించండి. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైనటువంటి యోగము. చాలామంది అమ్మ ఈ రోజుల్లో సంతానం లేక ఇబ్బంది పడుతున్నారు. గురుగారు, అసలు వివాహం కాక ఇబ్బంది పడుతున్నారు. పేరెంట్స్ వాళ్ళు ఇద్దరు సఫర్ అవుతారు. దాంపత్య సమస్యలు ఇవన్నీ కూడాను తొలగిపోవాలి అని అంటే ఈ భీష్మాష్టమి రోజున పైసా ఖర్చు లేనటువంటి చిన్న పరిహారం మనం భక్తితో, విశ్వాసముతో, నమ్మకంతో చేసినట్లయితే తప్పకుండా వారి యొక్క కోరిక నెరవేరుతుంది. భీష్మ పితామహుడు మనమందరం కూడా ఎంతో గర్వించదగ్గ, అలాగే ఎంతో కృతజ్ఞతా భావముతో ఉండవలసినటువంటిది ఆ భీష్ముని స్మరించుకున్నప్పుడు. ఎందుకంటేనమ్మా, తండ్రికి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉండి ఆ జన్మ బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించి విష్ణుయందు పరాభక్తి తత్పరుడై ఉండి విష్ణు అవతార స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుల వారి సమక్షంలో ఇచ్ఛామరణాన్ని ఉపయోగించుకొని ఈ సంక్రాంతి అనగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత శుభమైనటువంటి మాఘమాసములో శుక్లపక్షములో అష్టమి తిథి రోజున ప్రాణము విడిచినటువంటిది. అంత గొప్ప యోగి అని చెప్పవచ్చు. అసలు మనకు చెప్పాలి అని అంటే ఈ రోజున ఏ సమస్య వచ్చినా తులసి చెట్టు దగ్గర కూర్చొని ఆవునేతో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నాము అని అంటే అది ఆయన పెట్టిన భిక్ష. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో విష్ణు అష్టోత్తరము, విష్ణు సహస్రనామము పారాయణం చేసి ఉంటారు కదా. మీకు గురుదక్షిణగా ఆ యొక్క విష్ణు సహస్రనామాన్ని అందించినటువంటి వాడు భీష్మ పితామహుల వారు. కాబట్టి ఈ రోజున ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో, ఎవరైనా చేస్తే చాలా విశేషము. విష్ణు సహస్రనామ పారాయణం చేసే వాళ్ళందరూ కూడా విధిగా గురుదక్షిణగా ఈ రోజున భీష్మ పితామహుల వారికి అర్ఘ్యం ఇవ్వాలి. ఏ విధంగా? అర్ఘ్యం అనేటువంటిది ఇవ్వాలి. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహం కలుగుతుంది, అలాగే దాంపత్య సమస్యలు ఉన్న వాళ్ళు దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ యొక్క భీష్మ పితామహుడికి ఈ భీష్మాష్టమి 26వ తారీఖు రోజున, రథసప్తమి మరునాడు, జనవరి 26 ఎలాగో హాలిడే ఉంటుంది. మగవాళ్ళందరికీ కూడా ఆఫీస్ ఏమీ ఉండదు. కాబట్టి ఇది మగవాళ్ళు మాత్రమే చేసేటువంటిది, ఆడవాళ్ళు చేయకూడదు. ఆడవాళ్ళు ఈ రోజున తర్పణం మొదలకూడదు. కాబట్టి చక్కగా ఈ సంబంధించినటువంటి తర్పణాన్ని మనం విధి విధానముగా ఆచరించి చెయ్యాలి. మధ్యాహ్నం అనగా పొద్దున్నే స్నానం ఆచరించి, ఎలాగో రథసప్తమి రోజున చక్కగా వ్రతాన్ని ఆచరించి శరీరాన్ని, మనస్సుని, ఆత్మని శుద్ధి చేసుకుంటాం. చేసుకున్న తర్వాత వచ్చేటువంటి భీష్మాష్టమి రోజున ఎవరైతే నియమనిష్టలతో తర్పణాన్ని వదులుతారో భీష్ముడి కోసం, వాళ్ళకి అమోఘమైనటువంటి పాపములన్నీ కూడాను నాశనమైపోయి పుణ్యం లభిస్తుంది. ఎవరైతే భీష్ముడికి తర్పణం వదలరో, ఎందుకంటే ఆయన పెట్టిన భిక్షే విష్ణు సహస్రనామ పారాయణం, అది చదువుతూ మనం ఆ ఫలితాన్ని పొందుతున్నామంటే ఆయన వల్ల. కనీసం ఈ ఒక్క రోజున ఆయనకి సమర్పించకపోతే మనము ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను పాప వలయంలో చిక్కుకొని ఉంటాం, బాధపడుతూ ఉంటాం చేయకపోతే గనక. కాబట్టి ఆయన ఏమీ అడగలేదు, కానీ ఆయన తరపున మనం, ఎందుకనంటే ఆయనకు పిల్లలు లేరు, ఆయన తదనంతరమే మనమందరం కూడా వారసులం, మన వల్ల మనందరం కూడా. కాబట్టి తాత అని పిలుచుకుంటాం భీష్ముడిని. కాబట్టి అంతటి వాడికి మనం ఈ రోజున ఖచ్చితంగా అర్ఘ్యం ఇవ్వాలి. తల్లిదండ్రులు
లేని వాళ్ళు ఎలాగో అర్ఘ్యమిస్తారు మగవాళ్ళు. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కూడా, తండ్రి ఉన్నా తల్లిదండ్రులు ఉన్నా ఖచ్చితంగా అర్ఘ్యము ఇవ్వవలసిందే. మగవారు కాబట్టి సంకల్పం చేసుకొని మమ ఉపాత్త అంటే సంకల్పం చేసుకొని యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళైతే మమ ఉపాత్త సమస్త ధృతక్షేద్వారా అని చెప్పి ఆఖరణ భీష్మాష్టమి పర్వదిన పుణ్యకాల సమయే భీష్మ తర్పణం కరిష్యే అని చెప్పి నీళ్లు వదలాలి. లేదు మాకు అవన్నీ తెలియండి అని అంటే ఒకసారి, అంటే ఇది ఎక్కడ కూడా ఇంట్లో మాత్రం వదలకూడదమ్మా. ఇంటి బయట చక్కగా ఏదైనా ఒక ప్లేస్, శుభ్రమైనటువంటి ప్లేస్ని చూసుకొని అప్పుడు మధ్యాహ్నం 12 గంటలకి ఆ యొక్క సూర్యుడు భగవాన్ని నమస్కారం చేసుకొని, అలాగే భీష్ముడిని మనస్సులో ధ్యానం చేసుకొని, నీ యొక్క వారసుడిగా నేను ఇస్తున్నానయ్యా అని సంతోషముగా ఈ యొక్క సంబంధించినటువంటి తర్పణాన్ని వదలాలి. మొదలు తర్పణం వదిలి తరువాత అర్ఘ్యం వదలాలి. అర్ఘ్యం 3 సార్లు, తర్పణం 3 సార్లు కూడా వదలాలి. తండ్రి ఉన్నవాళ్ళు అయితే అప్పుడు యజ్ఞోపవీతం కనుక ఉంటే యజ్ఞోపవీతాన్ని ఎడమ చేతికి 3 సార్లు చుట్టుకొని తర్పణం వదలాలి. కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించి యముడికి భీష్ముడికి తర్పణము తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కూడా చేయవచ్చు, అందులో ఏమాత్రము సందేహం లేదు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ తర్పణం గురించి మనం తెలియచేద్దామమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యలు అనగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మహిమాన్విత సుప్రసిద్ధ శ్రీశైల క్షేత్రములో ఫిబ్రవరి 1వ తారీఖు రోజున రాత్రి నిశి సమయంలో అన్ని రకాల సమస్యల నివారణకి పుష్యార్క యోగం అనగా పుష్యమీ నక్షత్రము ఆదివారము కలిసినటువంటి గొప్పదైన పుష్యార్క యోగంలో ఈ సంబంధించినటువంటి దశమహావిద్యలలో భాగంగా ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి హోమాదులతో పాటుగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనీశ్వర హోమము, మృత్యుంజయ హోమము, సుదర్శన హోమము లాంటివి జరిపించి ఆ పుష్యార్క యోగములో శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల, ఇది అద్భుతం అండి. ఇట్లాంటి సమయం మళ్ళీ రాదు. కాబట్టి సామాన్య మానవుడు కూడా తీసుకునే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. శక్తిపాతం చేసిన కరుంగలిమాల మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1వ తారీఖు రోజున సాయంత్రం 7 గంటల వరకు కూడా మీకు అవకాశం ఉంది. కాబట్టి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవచ్చు. ఇక మనం చెప్పవలసినటువంటిది ఆ యొక్క సంబంధించినటువంటిది మనస్ఫూర్తిగా భీష్మ పితామహుడిని మనసులో ధ్యానం చేసుకొని మొదలుగా తర్పణం వదలాలమ్మా. తర్పణం వదలాలి. నీటిలో ఆ నీరు దోషిల్లో అనగా ఈ దోషిట్లో తీసుకొని జాగ్రత్తగా వినండి. ఇది మెల్లగా రాసుకోండి ఎక్కడైనా కానీ. వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ప్రదాస్యేహం తిలోదకం అపుత్రాయ దదామ్యేతత్ సలిలం భీష్మవర్మణే భీష్మం తర్పయామి భీష్మం తర్పయామి భీష్మం తర్పయామి అని వదలాలి. ఇది తదనంతరం దోసిళ్లలో నీళ్లు తీసుకొని అప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి భీష్ముడికి. ఏ విధంగా ఏ యొక్క మంత్రంతో ఇవ్వాలి అని అంటే ఇక్కడ చెప్పబడిన శాస్త్ర ప్రకారం సత్యవ్రతాయ శుచయే గాంగేయాయ మహాత్మనే అర్ఘ్యం దదామి భీష్మాయ సోమవంశోద్భవాయ చ భీష్మాయ నమః ఇదమర్ఘ్యం అని ఒకసారి వదలాలి. మళ్ళీ భీష్మాయ నమః ఇదమర్ఘ్యం అని 2 సార్లు వదలాలి. భీష్మాయ నమః ఇదమర్ఘ్యం అని 3 సార్లు వదలాలి. ఇక తరువాత మళ్ళీ ఇంకొక మంత్రము వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే భీష్మాయ నమః ఇదమర్ఘ్యం భీష్మాయ నమః ఇదమర్ఘ్యం భీష్మాయ నమః ఇదమర్ఘ్యం అని చెప్పి 3 సార్లు నీళ్లు దోసిట్లు తీసుకొని వదిలి తదనంతరం ఆ భీష్ముడికి మనస్సులో ఒక్కసారి ఆ భీష్ముడి ముఖ చిత్రాన్ని మనసులో ధ్యానం చేసుకొని ప్రార్థన చెయ్యాలట. భీష్మః శాంతనవో వీరః సత్యవాదీ జితేంద్రియః అభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాః క్రియాః అని శ్లోకముతో భీష్ముడికి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా భీష్మాష్టమి రోజున ఎవరైతే చేస్తారో భీష్ముడి యొక్క అనుగ్రహం వల్ల సంతానం కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, సంతానమే కలుగుతుందన్నాడు. కానీ సంతానం కలగడానికి కారణం వివాహం కావాలి. వివాహమే తీరుతుంది. అలాగే సంతానం కలగాలంటే దాంపత్యం బాగుండాలి కదా. కాబట్టి దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. ఆఖరణ సంతానం కలుగుతుంది.
ఇది ఇందులో ఉన్నటువంటి అర్థం అమ్మా. తప్పకుండా గురుగారు, భీష్మాష్టమి యొక్క పూర్తి వివరణ, విశిష్టత మా వ్యూయర్స్ కి చాలా చక్కగా తెలియజేశారు. ఆ రోజు పాటించాల్సిన పద్ధతులు కూడా క్లుప్తంగా వివరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.